అది ఏం చేయబోతున్నారు ఇప్పుడు నన్ను? మీరు మర్చిపోయి మళ్ళీ గుర్తు చేద్దామని వచ్చాం. ఇంతకీ మీరంతా ఎవరు? మేము నీ ఫ్రెండ్సే, కానీ చిన్నప్పుడు. నా ఫ్రెండ్సే కానీ చిన్నప్పుడు చిన్నగా ఉండిపోయారా? చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాం. ఇతనేంటి ఏదో పుస్తకం పట్టుకొచ్చాడు? నిజంగానే మర్చిపోయావా? అబద్ధంగా మర్చిపోయాను. ఏం చేయబోతున్నావు? మైక్ తీసుకో. ఏం చేయబోతున్నావు? అదెందుకు తీసుకొచ్చావు? ఇది గుర్తుందా? అది గుర్తుంది. చిన్నప్పుడు మోస్ట్ యూస్లెస్ థింగ్ ఏదంటే ఇదే కదా. కదా, కానీ ఒకడు ఎక్కువ తక్కువ చేస్తే ఆడి ముడ్డిలో పొడిచాం, గుర్తుందా? ఇది నిజంగా స్కూల్ స్టూడెంటేనా? అవును, అప్పట్లో అలా వైలెంట్ గానే ఉండేవారు. మీరు పొడి తెలుసా? చేస్తా, గిడి చేస్తా అంటున్నాడు. పొడిచింది నువ్వే కదా ఆ రోజు. పాపం 2 రోజులు Revenge రాలేదు. ఆ? ఒక్క నిమిషం ఉండు, నీకేం అర్థం కాదు. ఇంటర్లో ఒక అమ్మాయి వద్దని చెప్పిందని చెప్పి ఇది తీసుకొని కసకస్ పొడి చేసుకున్నాం, గుర్తుందా? అరే అదే బెటర్ రా దీనికన్నా. గుర్తుకొచ్చిందా రాలేదా? ఆ, మీరు ఓకే అంటే ఇప్పుడే పొడి చేసి చూపించేస్తా. ఇక్కడ అందరూ పెద్దోళ్ళు ఉన్నారు, చూసుకొని. వీడికి గుర్తు తెప్పడం కష్టం. అరే ఆగరా, ఇది బాగా గుర్తుంటుంది ఎందుకంటే మన తెలుగు సార్ ఫేవరెట్. దీంతో చాలాసార్లు దెబ్బలు తిన్నాను కరెక్టే, బట్ ఇది ఎందుకు తీసుకొచ్చావు? అంటే అప్పుడు తిన్నవన్నా గుర్తున్నాయా లేదా అని చెప్పి తీసుకొచ్చా. రెండు వేద్దామని, గుర్తు రాకపోతే. తప్పురా, పర్లేదన్న గుర్తొచ్చేస్తే. దెబ్బలు తింటే గుర్తు రావురా, ఏదైనా మెమరీస్ గుర్తు చేయాలి. నువ్వు ఆగు, నేను గుర్తు చేస్తా. ఇది చూస్తే మనకు గుర్తొస్తుందా? అదే మనకి డైలీ ఇంగ్లీష్ టీచర్ వచ్చి అటెండెన్స్ వేసిద్ది, అదే ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ గుర్తుంది. ఫిజిక్స్ సార్ కూడా టీచర్ గుర్తుంటుంది. అందరికీ గుర్తుంటది. ఆ ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ టీచర్ని గుర్తు పెట్టుకోమని చెప్పలేదు, ఆవిడ చెప్పిన ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి గుర్తు పెట్టుకోమని చెప్పాం. అంటే టీచర్ బాగుండేదండి. అదే అలాంటివి మాత్రమే గుర్తుంటాయి. పీటీ సార్ వస్తున్నారు, ఒక్క నిమిషం. అందుకే ఇలా చేసావు కాబట్టే బేబీలో అమ్మాయి నీకు హ్యాండ్ ఇచ్చింది. ఇంకొకటి బాబోయ్, లేదా గుర్తు అయిపోయిందా? రావట్లేదంట మేడం. అయినా కూడా గుర్తు రాలేదా? సరే, వీళ్ళందరూ టాస్క్ లో ఫెయిల్ అయిపోయారు. ఇంకొక వ్యక్తి వస్తున్నాడు ఇప్పుడు. ఆ వ్యక్తి మీకు చూయించే ఆ పోస్టర్ ని చూస్తే మీకు ఏ మాత్రం గుర్తు రాకపోతే చాలా డేంజర్ అండి. అంటే ఇన్ని ప్రయత్నాలు చేసినా గుర్తు రాలేదంటే ఇది గుర్తు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ గుర్తొస్తుంది అది చూస్తే. ఏంటండి? ఏయ్, ఈ పోస్టర్ రా, ఈ రక్తాలు చిందించాం రా ఈ పోస్టర్ గురించి. పోస్టర్ గుర్తుంది, పోస్టర్లో ఉన్న వాళ్ళు గుర్తున్నారు, అఫ్ కోర్స్ గుర్తుంటారు. బట్ గుర్తొచ్చిందా? నడుం సీన్ గుర్తొచ్చిందా? ఏంటి నడుం సీన్ గుర్తొచ్చిందా? అక్కడ పవర్ స్టార్ గుర్తు రాలేదు కానీ నడుము సీన్ గుర్తు. అది అయిన సీనే అండి. ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా వర్కౌట్ అవ్వలేదండి. ఆయనకి ఇంగ్లీష్ టీచర్ గుర్తుంది, సబ్జెక్ట్ గుర్తులేదు, ఇందులో నడుము సీన్ గుర్తుంది, కళ్యాణ్ గారు గుర్తులేరు, కనీసం నేను వేసుకున్న డ్రెస్ ఏంటో అయినా గుర్తుందా? డ్రెస్సా? అప్పట్లో రక్తాలు చిందించారు ఆడవాళ్ళందరూ ఈ డ్రెస్ కోసం. ఇప్పుడు మా సాంగ్ వేయాలా మీకు? కాదు, పాట గుర్తులేదా? గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది, అంటే అది కాజల్ వేసుకుంటే గుర్తొస్తుంది. మరి నిజం చెప్పండి, మీకు ఎవరికైనా గుర్తొచ్చిందా? లేదు కదా? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళందరూ గుర్తుపట్టారు. వాసు గారు అడిగి నిజంగా గుర్తొచ్చిందో చెప్తారు. వాసు గారు మీకు గుర్తు రాలేదా? మీరు పరువు తీయకండి. మీరు అందరు ఇంటికి వెళ్ళాక యూట్యూబ్లో చూసుకోండి అమ్మా, ఇదే పాట కాజల్ అగర్వాల్ గారి డ్రెస్. లాగద్దు, చాలా బాగోదు. శరత్ గారు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా సరే కష్టపడి కుట్టించుకొని వచ్చాను, ఫలితం లేకుండా పోయింది, ఫెయిల్ అయిపోయాం మనం ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాజ్ గారు, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ టు ఆల్ ద కిడ్స్. అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో తన అద్భుతమైన మ్యూజిక్